హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 12వ పీఆర్‌సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం జరపాలని, వేతన సర్వామ తృతీయతను పూర్తి చేయాలని ఇప్పటికే 2.5 సంవత్సరాలకు పైగా కాలతీతం అయిందని కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలల కాలమైన వేతన సవరణ కమిటీ చైర్మన్ నియమించకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుందని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ ఏ. విద్యాసాగర్ డిమాండ్ చేశారు. విజయవాడ వెటర్నరీ కాలనీలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం మందిరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సర్వీసెస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏ. విద్యాసాగర్ మాట్లాడుతూ పదవి విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరాలుగా పదవి విరమణ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెల్లింపులు జరపాలని కోరారు. వ్యవసాయ శాఖ, ఉద్యోగుల ప్రమోషన్లు తదితర అంశాలపై ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించిందని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందన ఇచ్చిందని, వ్యవసాయ శాఖ ఉద్యోగులు దశాబ్దాల కాలంగా ఏపీ ఎన్‌జీఓ సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, ఏపీ ఎన్‌జీఓలు సంఘంలో గత 5 దశాబ్దాలుగా మన్నన పొందిన అనేక మంది నాయకులు వ్యవసాయ శాఖ నుంచి వచ్చి ఎన్‌జీఓ సంఘానికి నాయకత్వం వహించారని, వేతన సవరణ మరియు కీలక అంశాలలో ముఖ్య భూమిక పోషించారని విద్యాసాగర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ సమస్యలు గాని, సర్వీస్ సమస్యలు గాని, ప్రమోషన్లు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల మంజూరు వంటి సమస్యలపై ఏపీ ఎన్‌జీఓ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని, కార్యసాధన దిశగా కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన పోలీస్ కేసులు ఎత్తివేత, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు, సీపీఎస్ కంట్రిబ్యూషన్, మెడికల్ బిల్లులు చెల్లింపులు తదితర అంశాలలో గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలు మంజూరు విషయంలో సానుకూలత ఉన్నప్పటికీ పదవి విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ చెల్లింపు, అలాగే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సంబంధించి గత 4 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌ల చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభం కావాలని కోరారు. ఉద్యోగులు పీఆర్‌సీ కమిటీ విషయంలో, అలాగే సరెండర్ లీవ్‌లు చెల్లింపుల విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నారని, 2.5 సంవత్సరాల కాలమైన కూటమి ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించకపోవడం సబబు కాదని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాల మీద సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల మీద కూడా దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ నుంచి ఎన్‌జీఓ సంఘం ఆఫీసు బేరర్స్‌గా ఈ మధ్యనే జరిగిన ఎన్నికలలో ఎన్నికైన నాయకులందరికీ శ్రీ విద్యాసాగర్ చేతుల మీదుగా సత్కరించారు.